పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, మమ్మల్ని ప్రభు ఇలానైనా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఎన్నో శోధనలు మమ్మల్ని ఎదిరించిన నాయన, అనేకమైన బాధలు మమ్మల్ని ఎదిరించిన మా పక్షాన్ని నీవు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు నాయనా. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా అవునేస్తే మేము పగిలిపోయాము, పగిలిపోయిన కుండ లాంటి వాళ్ళము. నా చిన్ని రానున్న రారాజు తండ్రి, రానున్న రారాజుకే నా చిన్ని. నువ్వు గొప్ప దేవుడు నాయన. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే. అవునేసయ్యా, మట్టి ముద్ద లాంటి మా జీవితం నాయన. మహిమకు నడిపించడానికి నువ్వు లోకానికి వచ్చావు నాయన. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. అవునే సార్, నీ మహిమగా మారటానికి నీ మహిమను విడిచిపెట్టేసావు ప్రభా. అందరం దేవుని కొనియాడదాం. ఓ అందరం రారాజైన దేవుడు నీ కొరకు ఆయన మహిమను విడిచిపెట్టేశాడు. నా చిన్ని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. గడిచిన కాలం అంతా ఇప్పుడు నీ రెక్కల నీడల మధ్య దాచుకుని మమ్మల్ని బలపరుచుకున్నావు. నీ పాదాల దగ్గర కూర్చుని ఈ గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు. నేను బలహీనురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. మట్టి ముద్దనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నాయన. ఏ మంచితనము మాలో లేకపోయినప్పటికీ నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. బలహీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. దేవా, ఏమి ఇవ్వగలదును తండ్రి? నీ ప్రేమకు ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. మా బ్రతుకు కాలమంతా మాకు చాలిన దేవుడు నీవే. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీవే నాయన. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దేవుని కృపలు తలంచుకుందాం. ఆయన ప్రేమను తలంచుకుందాం. ఎంతో మంది నీకంటే గొప్ప వాళ్ళని చుట్టూ
గొప్పతనము నాలో లేదు ప్రభువా. సృష్టికర్తని నిన్ను స్మరించే కృపను నాకు ఇచ్చావు తండ్రి. నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు నాయన. నువ్వు నాకు స్నేహితుడిగా ఉన్నావు ప్రభువా. ప్రతి పరిస్థితులకి చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు లేవనెత్తావు నాయన. ఎన్నోసార్లు నిరాశపడినప్పుడు ప్రభు మా ఆశ నీవై ఉండి నడిపించావు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నావు నాయన. మాతో ఉండి నడిపిస్తూనే ఉన్నావు. మేము మంచివారు కాదు నాయన, అయినప్పటికీ నీ మంచితనాన్ని మా ఎడల చూపిస్తున్నావు తండ్రి. ఎన్నోసార్లు ప్రభు చేయకూడదనుకున్నవి చేస్తున్నావు తండ్రి. మాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి తండ్రి. మా లోపాలన్నీ దిద్దుకునే కృప మాకు దయచేయి ప్రభు. రోజులు గతించిపోతున్నాయి నాయన, నెలలు గతించిపోతున్నాయి నాయన, సంవత్సరాలు గతించిపోతున్నాయి తండ్రి. నీ కొరకు బ్రతకడం నేర్పించు నాయన. శరీరానుసారులుగా ఇంకా బ్రతుకుతున్నాము తండ్రి. మట్టి ముద్ద అయిపోయి శరీరం కొరకు ఎన్నో ఆలోచిస్తున్నాము దేవా. నీ కొరకు బ్రతకడం నేర్పించు నాయన. కొంతకాలమే ఈ లోకంలో మేము బ్రతికేది నాయన. ఈ కొంతకాల జీవితంలో నీ కొరకు బ్రతకడం నేర్పించు నాయన. మమ్మల్ని మార్చు నాయన. మా జీవితాలు దిద్దు నాయన. అపవాది ప్రభు నిద్రపుచ్చుతున్నాడు తండ్రి. అపవాది ఎరల వేస్తున్నాడు, ఉరులు ఒక్కుతున్నాడు నాయన. అపవాది కోరల్లో నుంచి సంఘాన్ని కాపాడు ప్రభు. బలపరచు నాయన. మీరు అక్కడ మిమ్మల్ని దినాల్లో మేము ఉన్నాము తండ్రి. మా చుట్టూ ఎన్నో సూచనలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు నాయనా. మమ్మల్ని బలపరచు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు దేవా. ఇంతవరకు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి మీరు మాకు సహాయం చేశారు. మా ముందున్న సమయాన్ని చేతిలో పెట్టుకుంటున్నాం. నీ వాక్య స్వరము మాకు వినిపింపచేయండి. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి, మీరు మమ్మల్ని దర్శించి, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నా మాటలు, నా జ్ఞానం అయితే ఎవ్వరికీ ఉపయోగం లేవు నాయన. ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాట శక్తి కలిగింది, నీ మాట జీవము కలిగింది నాయన. జీవము కలిగిన నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించి, మాతో మాట్లాడి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమకూర్చిన దాన్ని బట్టి, సిద్ధపరిచిన దాన్ని బట్టి మరొకసారి ఆయన నామానికి మహిమ కలుగును గాక.
వచ్చింది కాదు, ఉచితముగా దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని కృపను పొందుకుంటూ మనం బలవంతులుగా క్రీస్తులో ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని కృప ఎంతో గొప్పది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను పొందుకున్న వారు చక్కగా ఎంతో సంతోషంతో, వారి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా సంతోషంతో ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చారు. ఎందుకు అంటే వారు దేవుని కృప పొందుకున్నామని ఆ సంతోషం వారి హృదయాల్లో కలిగి ఉన్నారు కదా. దేవుని స్తోత్రం. దేవుని కృప ఈ లోకంలో అన్నిటికంటే కూడా గొప్పది. అందుకనే నీ కృప జీవము కంటే గొప్పది, ఉత్తమమైనది అంటారు. కాబట్టి అలాంటి ఉత్తమమైన కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృపలో క్రీస్తు యేసునందున కృప చేత మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలి. బలహీనపరచడానికి ఈ లోకంలో అపవాది ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనం బలహీనపడకూడదు. ఎందుకంటే దేవుని కృప మనకుంది. ఆ కృపను పొందుకుంటూ మనం ఈ లోకంలో జీవించినంత కాలము, బ్రతికినంత కాలము కూడా బలవంతులుగా ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉండాలి. అంతేకాకుండా ఆ తర్వాత వచనంలో నా సబ్జెక్టులోకి ముందుకు వెళ్తాను. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అంటాడు. ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క వృద్ధాప్యంలో తిమోతి మంచి నమ్మకమైన వాడు. అలాగా నీలాంటి నమ్మకమైన వారు కావాలి నాకు అని ఇక్కడ పౌలు గారు కోరుకుంటున్నారు. నమ్మకమైన వారికి పరిచర్య అప్పగింపబడాలి. నిజమే, నమ్మకమైన వారు ప్రభువుకు అవసరం. బైబిల్ ఒక మాట అంటాడు, నమ్మకమైన వారికంట దీవెనలంట మెండుగా కలుగుతాయి. మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఏ పనిలోనైనప్పటికీ కూడా, ఏ పని దేవుడు మనకిచ్చినా ఆ పనిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? ఏమండి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎక్కడ నమ్మకంగా ఉండాలి? కొంచెములో. చాలాసార్లు పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉంటాం. కొంచెంలో ఏం చేస్తాం? కొంచెంలో కక్కుర్తిపడి కొంచెంలో ఏం పోగొట్టుకుంటాం? నమ్మకాన్ని పోగొట్టుకుంటాం. కానీ యేసు ప్రభు అన్నాడు, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నమ్మకంగా బ్రతకాలి. బైబిల్ అంటాడు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. దేవుని స్తోత్రం. నీవు నమ్మకం కలిగి ఉంటే నువ్వు ఒక ఔషధంలా పనిచేస్తావు. ఔషధంలో పనిచేయడం అంటే, నువ్వు నమ్మకస్తుడు అనుకో, ఎవరి కొరకు ప్రార్థన చేసావు అనుకో, నీ ప్రార్థన ఒక ట్యాబ్లెట్లా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. నీకు పెద్ద పెద్ద చదువులు లేకపోవచ్చు, ఎవరి గొప్ప గొప్ప జ్ఞానం లేకపోవచ్చు, ఎవరి లోకంలో ఆ ప్రార్థనకి పెద్ద పెద్ద పదాలేమి అవసరం వాడకపోవచ్చు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే 2 ముక్కలు ప్రార్థన చేసినా అక్కడ ఔషధంలాగా, ఒక ట్యాబ్లెట్ లాగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏమండి, ఇక్కడ పౌలు గారు నమ్మకమైన వారికి అప్పగించు అంటూ ఉంటాడు. తర్వాత మాటలు ఏంటంటే, మన సబ్జెక్ట్లోకి ఇంకా ముందుకు వద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించుము. దేవుని స్తోత్రం. మంచి సైనికుడు వలె, క్రీస్తులో రక్షింపబడిన మన అందరము కూడా మంచి సైనికులుగా ఉండాలి. ఏమండి, సైనికులు తెలుసు కదా, సైనికులు ఎక్కడ ఉంటారు? ఏమండి, సరిహద్దుల్లో ఉంటారు కదా. మన దేశానికి, ప్రతి దేశానికి సైనికులు ఉంటారు. ఏమండి, ఈ సైనికులు ఏం చేస్తారు? ఏమండి, దేశాన్ని కాపాడటానికి, దేశంలో ఏ శత్రువు చొరబడకుండా, ఏమండి, ఒకవేళ ఎవరైనా శత్రువు వస్తే వాళ్ళతో పోరాడడానికి, వాళ్ళతో యుద్ధం చేయడానికి
ప్రిపరేషన్ లేదనుకోండి, పరీక్ష ఎలా రాయగలదుమా? ఏమండి, పరీక్ష హాల్లోకి వెళ్ళి వాళ్ళ మొక్కలు వాళ్ళు చూపిస్తాడా, ఏళ్ళు చూపిస్తాడా, లేకపోతే మనం జగదీష్కి వెళ్ళి హాల్ టికెట్లో అన్నీ ఎక్కించేయచ్చు. వాడు అలా ఎక్కించాడండి, ఎక్కడ వెళ్ళలేదు మేము. వాడు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. హాల్ టికెట్ అంతా పరీక్ష పేపర్లో ఎక్కించేసాడు. పాప వాడు చూసుకోకుండా మొత్తానికి పాస్ మార్కులు వేసేసాడు. వీడు పాస్ అయిపోయాడు. అలా అన్ని అన్ని చోట్ల జరగదు. ఏమండి, పరీక్షకి వెళుతున్నామంటే మొట్టమొదటిగా ప్రిపరేషన్ అవసరం. అప్పటికప్పుడు వెళ్ళిపోయి రాయలేం మనం. అలాగే ఏమండి, సైనికులుగా ఉండాలంటే ఎప్పుడు కూడా సిద్ధపాటు అవసరం. దేవుని స్తోత్రం. సైనికుడిగా పోరాడాలంటే, సైనికుడిగా గెలవాలంటే, సైనికుడిగా విజయం పొందాలంటే సిద్ధపాటు అవసరం. మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఏమండి, సిద్ధపడి ఉన్నప్పుడు చూడండి, ఒక ఇడ్లీ వేయాలనుకోండి, ఉదయం ఏం చేస్తాం? అప్పటికప్పుడు అయిపోద్దా? అవ్వదు. ముందుగా ఏం చేయాలి? దానికి ప్రిపరేషన్ ఉండాలి. ఆ పిండి సిద్ధపరచుకుంటేనే ఉదయానికి వేయగలరు. అలాగే ఆత్మీయ జీవితానికి సిద్ధపాటు ఉండాలి. ఎక్కడ సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలి అనేది 2-3 మాటలు మీతో చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా మనము దేనికి సిద్ధపడాలి అంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడి రావాలి. దేవుని స్తోత్రం. ఏమండి, దేనికి సిద్ధపడాలి? దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడాలి. సిద్ధపాటు ఉండాలి. మనం ఎలా సిద్ధపడాలి అంటే, ఆదివారము ఏమండి దేవుణ్ణి ఆరాధించి ఆ పునరుద్ధాన దినము అది దేవుని దినమని మనం ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి, పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో ఆరాధించే దినం. మనందరము కూడా దేవుని సన్నిధిలో కనబడే దినం. అది పాత నిబంధనలోనైతే శనివారం, ఏమండి, శనివారం విశ్రాంతి దినం. వారంట యూదులు, ఏమండి, పాత నిబంధనలో ఆ విశ్రాంతి దినాన్ని ఎలా ఎంచేవారు అంటే, యోహాను సువార్తలో ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 31 చదవండి. 19:31. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినమంట. ఏ దినమంట? మహాదినము. అంటే పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం. ఆ దినము ఎలా ఎంచుకునేవారంట వారు? మహాదినముగా ఎంచుకునేవారంట. ఈ రోజున మహాదినముగా మనం పునరుద్ధాన దినాన్ని మనం ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించే పునరుద్ధానపు రోజు ఏ దినముగా ఎంచుకోవాలి? మహాదినం. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఆరాధించే దినం, నేను దేవుని సన్నిధిలో నేను దేవుని గణపరిచే దినం. కాబట్టి సమయానికి వెళ్ళాలి అనే సిద్ధపాటు నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు రావాలి? సమయానికి రావాలి. సమయానికి రావాలంటే ముందేముండాలి? సిద్ధపాటు ఉండాలి. ఏమండి, ముందు సిద్ధపాటు లేకుండా సమయానికి రాగలమా? ఏమండి, సమయానికి నువ్వు ఇక్కడ ఉండాలంటే అంతకు ముందు రోజే ఏముండాలి? నీలో సిద్ధపాటు ఉండాలి. రేపు నేను సమయానికి వెళ్ళాలి కాబట్టి ఈ రోజు నేను ఏం చేయాలి? మగవాళ్ళు అయితే బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఉదాహరణ చెప్తున్నా, చూసుకోలేదా? ఎప్పుడు చూసుకోవాలి? ఆదివారం కాదు. ఆదివారం అయితే అయిందిలే, పావు గంట లేట్ అయిందా, ఏమవుతుంది అంతకన్నా, పాటలు అవుతాయి. కాదు, ఇది కాదు. ఏమండి, ముందే సిద్ధపాటు. ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని దినము కొరకు నువ్వు సిద్ధపడతావో, ఏమండి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన దేవుని స్తోత్రం. ఏమండి, నీలో ఉన్న ఆశను చూస్తాడు ఆయన, నీలో ఉన్న సిద్ధపాటును చూస్తాడు ఆయన. కానీ ఈ రోజున అలాంటి సిద్ధపాటు లేదు, కొదువైపోతుంది. ఏమండి, వెళితే వెళ్దాంలే, వెళ్తే వెళ్దాం, లేకపోతే ఇంకో వారం ఉంటుంది కదా, ఈ వారం లేకపోతే ఇంకో వారం ఉంటుంది కదా.
మించినవి, ఆయన బుద్ధికి మించినవి ఉన్నాయంట బైబిల్లో. బైబిల్ రాస్తాడు ఏమంటాడు? బుద్ధికి మించినవి 4 కలవ అంటాడు. ఏంటవి? 2 4? అదేంటంట? బండ మీద ఏ జాడ? సర్పపు జాడ. 3 అంట. చూడండి, అసలు సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడు ఏమండి? చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు కదా. ప్రపంచంలో అంతటి జ్ఞానవంతుడు ఏమండి అంతకు ముందు పుట్టలేదంటే తర్వాత కూడా అంత జ్ఞానం ఎవరికి ఇవ్వనన్నాడు. అంత గొప్ప జ్ఞాని సొలొమోను. ఆ జ్ఞాని అంటాడు, నా బుద్ధికి మించినవి అంటే నా జ్ఞానానికి మించినవి ఏంటది? బండ మీద సర్పపు జాడ. అంటే చూడండి, ఇప్పుడు మట్టి నేలలో ఒక పాము ఏమండి వెళ్తుందనుకోండి, ఆ మట్టి నేలలో దాని యొక్క జాడలు గుర్తుపట్టొచ్చు. ఇసుక నేల ఉందనుకోండి, ఆ ఇసుక నేల మీద సర్పం వెళ్తుందనుకోండి, అది వెళ్ళిపోయినా కానీ జాడలు ఉంటాయి. కానీ బండ మీద సర్పపు జాడ తెలియదు. అది నా బుద్ధికి మించింది అంటే అలాంటి బండ అయిన క్రీస్తు, అలాంటి బండ అయిన సంఘానికి పోల్చబడిన సంఘంలో సర్పపు జాడలు అపవాది కలగజేస్తూ ఉన్నాడు. ఈ సర్పపు జాడలు గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకటి ఏంటంటే నిర్లక్ష్యం కలగజేస్తాడు అపవాది. నిర్లక్ష్యాన్ని హృదయంలో చోటు చేసుకున్నట్టుగా చేస్తాడు. సిద్ధపాటు లేదు. అయ్యో ఈరోజు దేవుణ్ణి ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళాలంటే, ఏ ప్రయాణమైనా వెళ్ళాలంటే ఎలా సిద్ధపడతాం? కనీసం దేవుని దినము అనే ఆ జ్ఞానం ఈ రోజున కోల్పోతున్నారండి. ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో నిన్ను సల్లార్చాడు అపవాది. ఆత్మీయ జీవితంలో నీవు వెనకంజ వేస్తున్నావు నీకు తెలియకుండానే. కాబట్టి దేవుని దినాన్ని నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు? దేవుణ్ణి ఆరాధించే దినంలో నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? సమయానికి ఉంటున్నావా? సమయానికి ఎన్నో విషయాల్లో, ఒక డ్యూటీకి వెళ్ళాలంటే సమయానికి వెళ్తామే, ఒక కాలేజీకి వెళ్ళాలంటే, ఒక స్కూల్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్తామే, ఒక ప్రయాణం వెళ్ళాలంటే సమయానికి వెళ్తామే. మరి దేవుని సన్నిధి అంటే అంత అలుసా? దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా? దేవుని దినాన్ని మహాదినముగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది మహాదినం, దేవుని ఆరాధించే దినం. నేను దేవుని సన్నిధిలో కూడి నేను సమయానికి వెళ్ళి ఆరాధించాలి ఆయన్ని. ఎప్పుడైతే నువ్వు సమయానికి వస్తావో, ఆ సమయానికి వచ్చి నువ్వు ఎప్పుడైతే మొదటి ప్రార్థన నుంచి నువ్వు ఏకీభవిస్తావో, ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో ఇదంతా జరుగుతూ ఉంటుండగా నీ హృదయం దున్నబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమవుద్ది? హృదయం ఏమవుద్దమ్మా? దున్నబడతా ఉంటుంది. ఏళ్ళో మొదటి ప్రార్థన, పాటలు, ఆరాధన, ఇదంతటిలో కూడా నీ హృదయము ఒకటి నాగల చాలుతో దున్నబడినట్లుగా నీ హృదయం దున్నబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా దున్నబడిన తర్వాత దేవుని వాక్యం అనే విత్తనం దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడుతుందో ఏమవుద్దప్పుడు? ఏమవుద్దమ్మా చెప్పాలి? ఏమవుద్ది? మొలక రావడం ప్రారంభిస్తుంది. దేవుని స్తోత్రం. అలా కాకుండా సిద్ధపాటు లేకుండా హడావిడిగా పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతే హడావిడిగా వచ్చి చెమటలు కార్చుకుంటూ ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఎలా ఉంటుంది? అన్ని గుడికి వెళ్తే ఎంతో అంతే. ఈ రోజున జీవితంలో మార్పు లేదు. కారణం ఏంటంటే హృదయంలో దేవుని వాక్యం లేదు. ఎందుకంటే దేవుని మాట యందు తీపి లేదు. నీకు దేవుని మాట నీ హృదయంలో లేదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు. ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6:10.
మనస్సును సిద్ధపరచుకొనరు కనుక ఏం చేయబోయారన్నట, వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని ఏం చేస్తున్నారంట, తృణీకరిస్తున్నారంట. ఎందుకు అంటే దేవుని వాక్యం మీద తీపి లేదు, దేవుని వాక్యం మీద మనసు లేదు. ఏమండి, మనసు లేకపోవటం వల్ల ఏదో వస్తున్నావు, హడావిడిగా వస్తున్నావు, ఏదో కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు అంతే. ఏమండి, అలా కాకుండా ఈరోజు పునరుద్ధాన దినం, దేవుని మహాదినం. ఈరోజు నేను దేవుని సన్నిధిలో నేను ఆరాధించే దినం. దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన పరలోక మన్నాని నాకు ఇస్తాడు. ఆయన నూతన మన్నాని ఏ రోజుకు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే మన్నాను కురిపించాడో అలాగా దేవుడు తన నూతనమైన మన్నాను నాకు ఇస్తాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఆశతో సిద్ధపడి వస్తున్నావా? దేవుని దినాన్ని అలా సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? దేవుడు నాతో మాట్లాడాలి అనే సిద్ధపాటు నీ హృదయంలో ఉందా? ఇక్కడంట మనసు లేదు, దేవుని వాక్యం మీద మనసు లేదంట. అందుకు దేవుని వాక్యము వాళ్ళకి ఏ విధంగా కూడా మేలు చేయలేకపోతుంది. ఈరోజు కూడా దేవుని వాక్యం మీద ఏం లేదు, మనసు లేదు. అందుకనే భక్తి జీవితంలో ఎలాగుంటున్నాం ఏమండి, వాడిపోయినట్లుగా అయిపోతున్నాం. భక్తి జీవితంలో బలహీనపడిపోతున్నాం. ఎప్పుడూ కూడా నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడి నేను నేర్చుకుంటా అన్నట్టుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. భక్తి జీవితంలో ఎప్పుడూ కూడా నిరంతరము ఒక విద్యార్థులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం ఏమనుకుంటామండి, నాకు అంతా తెలుసు, ఓహో ఈ వాక్యమే కదా, ఈ వాక్యమే కదా, చాలాసార్లు విన్నాను అనుకుంటూ ఉంటాం. లేదు లేదు, ఎప్పుడూ కూడా మనం బ్రతికినంత కాలము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటానికి ఇష్టపడతావో దేవుడు నేర్పించడానికి ఇష్టపడతావు. ఏమండి, అన్నీ తెలుసున్న వాళ్ళకి ఆయన ఏమీ నేర్పలేడు. ప్రభు నాకు ఏమీ తెలియదు అని ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటావో, దేవా నాతో మాట్లాడు, ఈ రోజున ఏ మాట ద్వారా నన్ను దర్శిస్తావో, ఏ మాట ద్వారా నాతో మాట్లాడతావో, నాతో మాట్లాడు అని ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటావో ఏమండి, దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే తీపి నీకు అందిందో అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆ వాక్యం అంట, దేవుని వాక్యముకి నీ హృదయం చోటిస్తే, ఆ వాక్యము నీ హృదయంలోకి వస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో వాక్యము గురించి ఒక మాట రాస్తాడు కదా, అక్కడ చదవండి. 2వ పేతురు రాసిన పత్రికలో, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. ఉన్నది, తెల్లవారు వేకువ చుక్క చీకటి గల చోటలను వెలిగించు దీపమైనట్టున్నది. చూడండి, దేవుని వాక్యం అంట చీకటి గల చోటల్లో ఏమై ఉందంట, వెలిగించు దీపమైనట్టుంది. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి వస్తావో, సిద్ధపాటుతో ప్రారంభంలోనే దేవుని సందుకు వచ్చి కూర్చుని, ఏమండి, పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ హృదయం దున్నబడుతూ దేవా నాతో మాట్లాడని ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో అప్పుడు దేవుడంట నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని మాట ఎప్పుడైతే నీ మనసులోకి వెళ్ళిందో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే అవిధేయత ఉందో, ఏమండి, ఆ వాక్యం అంట నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యము లోపలికి వెళ్ళే జీవం దేవుని వాక్యంలో ఉంది. నీ హృదయము లోపలకు ఏమండి ఆ పదును
అంచెలు కలిగిన ఖడ్గము కంటే పదునైనదంటాడు. పదునైనది. ఏమండి, ఆ పదునైన వాక్యము నీ హృదయంలోకి దించబడాలి. అలా నీ హృదయంలోనికి దేవుని వాక్యం దించబడాలంటే నీలో ఉండవలసింది ఏంటంటే సిద్ధపాటు. దేవుని స్తోత్రం. ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. దేవుడు నాతో మాట్లాడు, ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాను, ఇదిగో పునరుద్ధాన దినం, ఈ పునరుద్ధాన దినంలో నన్ను దర్శించు అని దేవుని దినాన్ని నువ్వు సంతోషముతో, ఉత్సాహముతో, ఏమండి దేవుని సన్నిధికి వస్తున్నానని ఆ ఆశతో నువ్వు సమయానికి సిద్ధపడి సమయానికి రాగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ ఆశ చూసి, నీలో ఉన్న ఆసక్తిని చూసి, నీలో ఉన్న ఆ తీవ్రత చూసి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో యెషయా ప్రవక్త రాస్తాడు, విశ్రాంతి దినాన్నంట ఘనముగా ఎవరైతే ఎంచుకుంటారో వారి గురించి ఏం రాస్తాడంటే, చూడండి యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 58, 56. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచెదను. దేవుని స్తోత్రం. ఎన్ని ఆశీర్వాదాలండి, ఎంత దీవెన చెప్తున్నాడు ఇక్కడ. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఘనముగా ఎంచుకోమంటున్నాడు. ఈ క్రొత్త నిబంధన పునరుద్ధాన దినాన్ని నువ్వు ఎలా ఎంచుకోవాలి? ఘనముగా ఎంచుకోవాలి. ఇది దేవుని దినం అని ముందు రోజే నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటుతో రావాలి. ఎప్పుడైతే అలా సిద్ధపడి వస్తావో, బైబిల్ రంగంలో ఒక కీర్తన గ్రంథంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుల కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు. దేవుని స్తోత్రం. దేని యందు? దేవుని వాక్యమందు ఎవరైతే ధ్యానం ఉంచుతారో, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యములో ఆనందం దొరుకుతుంది నీకు. వారమంతా ఒకవేళ ఆనందం లేకుండా ఉంటున్నావేమో, సంతోషాన్ని కోల్పోయావేమో, అనేకమైన అనారోగ్యాలు బట్టి, అనేక సమస్యలు బట్టి, అనేక బలహీనతలు బట్టి ఒకవేళ వారమంతటిలో సంతోషాన్ని కోల్పోయావేమో. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ వాక్యం, ఏమండి, ఆ ధర్మశాస్త్రం నీకు ఆనందం పుట్టించినట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ హృదయ స్థితి ఎరిగిన వాడు ఆయన. నీ హృదయ పరిస్థితి ఆయనకు తెలుసు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఏమండి, నీ సమస్యకు చాలిన మాటలు దేవుడు నీకు అందిస్తాడు. నీ కష్టానికి చాలిన మాటలు దేవుడు నీకు అందిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు సిద్ధపడినప్పుడు, సిద్ధపాటుతో నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమండి, ఆ వాక్యం ద్వారా గొప్ప ఆనందంతో తిరిగి వెళ్తావు, గొప్ప సంతోషంతో తిరిగి వెళ్తావు. ఒక సహోదరి, పేరు నాకు తెలియదు, కానీ ఒకరోజు మా ఇంటికి చూడడానికి వచ్చింది. దుర్గా, ఆవిడ పేరు దుర్గా. తను చెప్తుంది, నిజంగానండి దేవుని వాక్యమే, నేను దేవుని సన్నిధిలో కనుక ఆ వాక్యమే నాకు దొరకకపోతే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదండి. తను సాక్ష్యం చెప్తుందండి. ఇక్కడే ఉంది. నిజంగా ఎన్ని శోధనలో నా జీవితం
పరిస్థితుల్లో, నాకు తల్లి లేదు, నా పరిస్థితి చాలా దైనందికమైన పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులన్నిటి మధ్యలో దేవుని వాక్యం ఉంది కాబట్టి నేను బ్రతికానండి. ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే దేవుని వాక్యమేనండి. అందుకనే బైబిల్ అంటుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. ఇదే నా బాధలలో నెమ్మదిచ్చింది. ఆమె నిజంగా సాక్ష్యం చెప్తుంది. తనంట సహవాసం తెలియక్రితం, ఎక్కడికి వెళ్ళాలో తెలియక్రితం అలా ఒంటరిగా ఉండిపోతే మా చంటక్ గారు, మా చిన్నత్త వీళ్ళందరూ కలిపి, అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రావాలి 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 అని నడిపించారంట. నిజంగా ఒక తల్లిలాగా నన్ను నడిపించారండి వారు. ఒక తల్లిలాగా నాకు ఈ సంఘానికి అప్పగించారండి నన్ను. నిజంగా నేను ఈ సంఘానికి అప్పగించకపోతే నా జీవితం ఏ గాలికి ఎగిరిపోయేదో అని ఆమె సాక్ష్యం చెప్తుందండి. నిజమే, దేవుడు తన వాక్యంతో మాట్లాడారు. ఇదే నా బాధలలో నాకు ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది. దేవుని వాక్యానికి బ్రతికించే శక్తి ఉంది, నెమ్మదినిచ్చే శక్తి ఉంది. మరి నీ హృదయంలో దేవుని మాటలు పడుతున్నాయా? నువ్వు సిద్ధపడి వస్తే నీ హృదయంలో దేవుని మాటలు పడతాయి. సిద్ధపాటు లేకుండా ఏదో హడావిడిగా మొక్కు తీర్చుకోవాలని వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎక్కడ ముళ్ళ మీద కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటా? కూర్చోగలదుగా? ఎప్పుడు లేసిపోతావా, ఎప్పుడు లేసిపోతావా అంతే కదా. కానీ దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తే ఎలా ఉంటుంది? ఆనందంతో తిరిగి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. సిద్ధపాటు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సిద్ధపాటుతో నువ్వు వస్తే నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడతాడు, నీ హృదయాన్ని ఆనందింపజేస్తాడు. మొదటి మాట. రెండవ మాట ఏంటంటే, రెండవది ఏంటంటే, సైనికుడు ఎప్పుడు కూడా ఏమండి యుద్ధానికి ఎలా ఉంటాడని చెప్పా? రెడీ. అంటే సైనికుడుగా వెళ్ళడమే యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి రెడీ అన్నట్లుగా ఉండాలి కదా. అలాగే మనందరం కూడా ఏమండి క్రీస్తు సైనికులుగా ఉన్న మనందరము కూడా క్రీస్తుని నమ్ముకోగానే ఎక్కడ అడుగు పెట్టాం? యుద్ధ భూమిలో అడుగు పెట్టాం. దేవుని స్తోత్రం. ఎక్కడమ్మా? అమ్మా పూలబాటలో అడుగు పెట్టలేదు మనం. అమ్మా హైవేలో అడుగు పెట్టలేదు. హైవే ఎలా ఉంటుంది? అబ్బా ఎలా పడితే అలాగా వెళ్ళిపోవచ్చు. ఎలా పడితే ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో అయినా వెళ్ళిపోవచ్చు హైవే అయితే. కానీ మనం హైవేలోకి రాలేదు. ఇప్పుడు హైవే గుండా మనం వెళ్ళట్లేదు. మరి ఎలాగా? ఎక్కడికి వచ్చాం మనం? ఇరుకు మార్గంలోకి వచ్చాం. దేవుని స్తోత్రం. అందుకనే అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. పోరాడుడి. ఇరుకు మార్గంలో ఏమున్నాయి? పోరాటాలు ఉన్నాయి. పోరాటాలు. నువ్వు ఎప్పుడైతే ఇరుకు మార్గంలో అడుగు పెడతావో అప్పుడే కొంతమందికి భర్తే శత్రు అయిపోతాడు. భర్త ఏమైపోతాడు? ఇదిగో నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుంటావా? భర్త ఎలా ఉంటాడండి? మా నాన్నగారు, మా అమ్మగారికి మా నాన్నగారికి ఎక్కువ ఎక్కడొచ్చేదంటే, మా అమ్మగారేమో నేను దేవుని విడిచిపెట్టననేది. మా నాన్నగారేమో ఏమండి ఎప్పుడైనా బైబిల్ చదవడం చూసినా, ప్రార్థన చేసుకోవడం చూసినా ఎంత శత్రువుగా సాధించేవాడంటే మామూలుగా కాదు. నాకు చిన్న వయసులో బాగా తెలుసు. నాకు ఒక తెలిసిన తర్వాతే ఓ రోజున పొలం వెళ్ళాను. అప్పట్లో ముంతలు పెట్టేవారు. ముంతలు ఏమండి పొలం పనికి వెళ్ళిపోయారు. పెద్ద కావుల్లో ముంతలన్నీ పోగు చేసుకుని పొలం పట్టుకెళ్తారు. ఆ రోజున ఎందుకో ముంతకు రాలేదు. రాకపోతే సరే ఇంకా ముంతకు రాలేదన్నట్టుగా, ఆ క్యారేజీకి రాలేదన్నట్టుగా మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు మేము కొట్టుగా అంటే
అయితే ఆ, రాలేదు, ఇంకా క్యారేజీకి రాలేదు అంటే మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుంటే ఆవిడ ప్రార్థన మొదలెట్టిందంటే చాలా సమయం చేసేది, చాలా సమయం. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటుండగా ఈ లోపల వచ్చేసాడు ఆయన. నేను కూడా చూడలేదు, నేను చూస్తే లేపేసేదాన్ని. నేను ఆ సాధింపు ఆ, భరించలేక నేను మా అమ్మని త్వరపెట్టేసేదాన్ని. వచ్చి అక్కడ గంగమ్మ గుడి అనేది, అక్కడ గంగమ్మ గుడి ఉండేది మా ఈది నచ్చేవాళ్ళు, అక్కడ చూసేదాన్ని. అక్కడ చూసి మా అమ్మని త్వరపెట్టేస్తూ ఉండేదాన్ని. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటే తాయితీగా లేచేది. ఆవిడ కంగారు ఉండేది, నాకు కంగారు ఉండేది. ఏమండి ఆ రోజున మరి ఇంటికి వచ్చేసాడు, పని త్వరగా అయిపోయిందేమో, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసినప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసుకోవడం చూసేసాడు. చూసి నిజంగా భయంకరంగా కేకలేసి నేను భోజనం తిన్నాం అని మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మగారి ఇల్లు అత్తోరిల్లు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఏలుపూరులోనే ఉండేవాళ్ళు అన్ని అంటారు. అది నిజమే అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. మా నాన్నమ్మ గారి ఇల్లు కూడా 2-3 సందులు దాటితే అక్కడే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు కోపగించుకుని. నేను తిన్నాం భోజనం ఎందుకని అంటే ప్రార్థన చేసుకున్న పాప ప్రార్థన చేసుకుంటుందని ఆ కసితో ఏమండి వెళ్ళిపోయాడు మా నాన్నమ్మ గారి ఇంటికి. మా అమ్మగారు ఏం చేశారు తెలుసా, ఏమండి ఆ క్యారేజ్ వెనకాలే మా నాన్నమ్మ గారి ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. తినండి తినండి, నేను ఏం చేశాను తినండి, నేను ప్రార్థన చేసుకున్నాను అంతే కదా, తినండి తినండి. ఆయన ఎంత కోపంగా ఎంత భయంకరంగా సాధించినా మా అమ్మగారు ఎప్పుడు కూడా బూతు మాటలు తిట్టడం నేను చూడలేదు. దేవుని స్తోత్రం. బూతు మాటలతో తిరిగి ఎదిరించడం చూడ. మొన్న మా మేనత్త వచ్చింది, మా మావయ్య ఒక ఆయన చనిపోతే వాళ్ళని పలకరించడానికి వచ్చి మా ఇంటికి వచ్చారు. తను చెప్తుంది సాక్ష్యం, ఎప్పుడు మా వదిలిని నేను కోపం అనేది, కోపంతో దుర్భాషలు మాట్లాడడం అనేది ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మా అన్నయ్య ఎంత సాధించేవాడో అయినా కానీ నవ్వుతోనే గెలిచేసేది, నవ్వుతూనే ఉండేది. అందుకే మాకు ఏ బాధ వచ్చినా మా వదిన దగ్గరికి వచ్చేసేవాళ్ళం. ఏమండి అత్తగారు అంటే మా నాన్నమ్మ గారు, మా నాన్నమ్మకి ఏ బాధ వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చేసేది. తన సాక్ష్యం చెప్తుంటే నాకు ఆ రోజులన్నీ జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే భర్త శత్రువుగా ఎందుకు అలా సాధించేవాడంటే పోరాటం. క్రైస్తవ జీవితం ఏంటి? పోరాటం. ఎంత పోరాటం కింద ఉన్నా కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టననేది, నా హృదయంలో ఉన్న దేవుడు నువ్వు తీలేవనేది. కొంచెం మొండిగా మాట్లాడేది, ఒకసారి బూతు మాటలు తిట్టేది కానీ బూతు మాటలు ఎప్పుడు తిట్టేది కాదు కానీ మొండిగా దేవుడి విషయంలో మొండిగా ఉండేది. ఎన్ని సాధించుకుంటే నువ్వు సాధించుకో, నా బాణి నాదే, నేను దేవుని మాత్రం నేను విడిచిపెట్టాను. చనిపోతారని చెప్పినప్పుడు మా నాన్నగారితో లాస్ట్ కోరిక అడిగింది ఏంటో తెలుసా, నేను ఎలాగా చనిపోతాను అంటున్నారు కదా, నాకు బాప్తిసం పొందాలని ఆశ ఉందండి, నాకు బాప్తిసం పొందాలని ఆశ ఉంది కాబట్టి అదే నా కోరిక అన్నప్పుడు అప్పుడు అన్నాడు, సరే ఎలా ఏడుతావు ఏడు, తీసుకో అన్నట్టుగా వదిలేశాడు. ఆ తర్వాత బాప్తిసం, అప్పుడు నా పెళ్ళి అవ్వలేదు. మా అమ్మగారు బాప్తిసం తీసుకునేసరికి నాకు పెళ్ళి అవ్వలేదు. అప్పుడు మరి మన పాస్టర్ గారే ఇక్కడ రిక్షా వేసుకుని వచ్చి మా అమ్మగారిని తీసుకెళ్ళి బాప్తిసం ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం. నిజంగా ఎన్ని పోరాటాలు, ఎన్ని రకాల సాధింపులు, కానీ వాటన్నిటి మధ్యలో కూడా నిలబడటానికి దేవుడు కృపించాడు. నిజమే, క్రైస్తవ జీవితం అంటే నీ భర్తే నీకు శత్రువు అయిపోవచ్చు. కొంతమందికి ఏమండి భర్తల పాప రక్షింపబడతారు, కొంతమందికి శత్రువు ఎవరో భార్యలే ఉంటారు. ఏమండి భార్య శత్రువు అయితే మరీ డేంజర్. ఎందుకంటే ఏమండి భర్త శత్రువు అయితే మట్టి ఏమవుతుంది, కరవటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ భార్య ఏంటి, ఎముక కరగడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు, తక్కువ కదండి, ఉండదు కదా. కొంతమంది భార్యలు ఉంటారు శత్రువుగా సాధిస్తూ ఉంటారు. కొంతమందికి పిల్లలే శత్రువులు. నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావా, మీ ఇంటికి మేము రాము. కొంతమందికి అన్నదమ్ములే శత్రువులు.
కొంతమంది బంధువులు చేతులు. మన శ్రీని గారు అలావిడ గారు సాక్ష్యం చెప్తున్నారు కదా, ఎంత పోరాటమోనండి. నిజమే, పోరాటమే ఇది. నువ్వు ఎక్కడికి వచ్చావంటే యుద్ధ భూమిలో అడుగు పెట్టావు. దేవుని స్తోత్రం. ఎక్కడ అడుగు పెట్టావు? యుద్ధ భూమిలో అడుగు పెట్టావు. ఈ యుద్ధ భూమిలో నువ్వు పోరాడవలసిన వారమై ఉన్నావు. కొంతమందికి బంధువులు, ఏమండి, ఇంట్లో భర్త పిల్లలు కాదు, కానీ శరీరమే శత్రువు. ఏంటి? శరీరమే శత్రువు. శరీరంలో ఎన్ని ఉన్నాయి? నీ కన్నే నీకు శత్రువు. నువ్వు అనుకుంటావు, అమ్మో నేను చూడకూడదు అనుకుంటా. నీ కన్ను అంటది, పర్వాలేదు, ఏముందిలే, ఎవరు చూస్తున్నారులే, చూడు పర్లేదు. నీ కన్నేంటి? శత్రువు. నీతో పోరాడుతుంది. నీ నోరే శత్రువు. నోరేం చేస్తుంది? నాడింగా ఉంటుందా? నాలుక, నాలుకంట ఏమన్నాడు? అగ్ని. అగ్ని. అందుకనే దేవుడు అంత అనంత జ్ఞానం. నాలుకని ఎక్కడ పెట్టాడు? ఏమండి, తడున్న చోట పెట్టాడు. ఎక్కడ పెట్టాడమ్మా? ఎప్పుడు కూడా నాలుక దగ్గర జీవజలం ఏమవుద్ది? ఊరకానే ఉంటది. నదులు, కాలువలు అన్నీ ఎండిపోవచ్చు, కానీ మన నోట్లో పెట్టిన ఆ జీవజలం ఎండిపోద్దా? ఎండదు. ఎందుకని? అసలు ఇంత తడిలో పెట్టినా, కొంతమంది ఎలా ఉంటారు, ఇంత తడిలో పెట్టినా నాలుక మాట్లాడారంటే కూలిపోవలసిందే, కుటుంబం కాలిపోవలసిందే. ఏమండి, భయంకరమైన నాలుక, భయంకరమైన నోరు. నీ నోరే శత్రువు అయిపోతుందేమో. నీ నోరే నిన్ను శత్రువుగా చేస్తుందేమో. నీకు శత్రువుగా నీ నోరే నీ ఆశీర్వాదం దొంగిలిస్తుందేమో. నీ నాలుకే నీ ఆశీర్వాదం దొంగిలిస్తుందేమో. జాగ్రత్త. కొంతమందికి తెలియకుండానే నోరు దేవుని ఆశీర్వాదాలు ఏం చేస్తుంది? నీకు రాకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది నీ నాలుక. ఏమండి, అందుకనే దావీదు అంటాడు, నా నోటిని కాపాడుకున్నా, నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. ఏం పెట్టుకోవాలి? చిక్కం పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే దేవునికి శత్రువు అయిపోతావు నీవు. దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, మనం ఎక్కడున్నా? భూమి మీద ఉన్నాం. నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. కొంతమందికి నోరు ఎక్కడ ఉండదు? అదుపులో ఉండదు. ఏమండి, కళ్ళెము లేని గుర్రం పరిగెట్టినట్టుగా, ఏమండి, నాలుక విచ్చలవిడిగా, నోరు విచ్చలవిడిగా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం. జాగ్రత్త, జాగ్రత్త. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్పగించాలి. ఎవరికి లెక్క? మనుషులకైతే తెలివైన వాళ్ళదే, నోరున్న వాళ్ళదే. చూడండి, సామెత ఉంటుంది కదా, నోరున్న వాళ్ళదేనంట వారు కేకలే గెలిచేసినాయి అంట. ఎప్పుడు? యేసు ప్రభుని సిలువ వేయబడినప్పుడు వారు కేకలు గెలిచేసినాయి అంట. ఈ లోకంలో నీ కేకలు, నీ అరుపులు, నీ జ్ఞానం, నీ తెలివితేటలు గెలవచ్చు, కానీ ఒక రోజున విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించేవాడు ఎవరో తెలుసా? నీ జీవిత చుట్టంతా కూడా విప్పి నీ ముందు పెట్టేవాడు. కాబట్టి జాగ్రత్తగా బ్రతుకు. సిద్ధపాటు కలిగి ఉండు. పోరాడొద్దే. నీకు అలవాటు అయిపోయింది. కొంతమందికి నాలుగు అంటే ఎక్కడ ఉంటుందంట? భుజం మీద ఉంటుందంట. వీళ్ళకి పని పాట ఉండదు. నాలుగు ఎక్కడ ఉంటుంది? భుజం మీద. అందుకు లోక సామెత ఉంటుంది కదా, ఆవిడండి నాలుగు భుజానేసి తిరుగుతుందండి. ఎక్కడ? భుజానేసి తిరుగుతుంది. కొంతమంది భుజానేసి తిరిగేవాళ్ళు. జాగ్రత్త. మనం దేవుని పిల్లలం. శత్రువు అయిపోతాం. దేవునికి శత్రువులు అయిపోతాం. అనవసరంగా ఎందుకు నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు? అనవసరంగా నీ దీవెన ఎందుకు కోల్పోతావు? నేను అలా కోల్పోతున్నాను. ఆ పోరాటంలో ఓడిపోతున్నావేమో. నీ నోటి పోరాటం మీద నువ్వు ఓడిపోతున్నావేమో. దేవుడు అందుకనే మాట్లాడు. నీ శరీరం నీకు శత్రువు. బయట వాళ్ళు ఎవరో కాదు నీ శత్రువు. భర్త శత్రువు నీ శరీరమే.
ఈ యుద్ధ భూమిలో నువ్వు ఎలా సిద్ధపడి ఉంటున్నావు? సిద్ధపడకపోతే పడిపోతా, సిద్ధపాటు లేకపోతే జారిపోతా. బైబిల్లో ఎంతో మంది పడిపోయారు. లోతు నీతిమంతుడే అని రాయబడి ఉంది. కానీ వయసు వచ్చిన తర్వాత ఏమైపోయాడు? పడిపోయాడు. దావీదు 50 సంవత్సరాల వరకు కూడా చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. వయసు వచ్చిన తర్వాత ఏమైపోయాడు? పడిపోయాడు. జాగ్రత్త, ఏ శోధనకు పడిపోతున్నావు? శోధనలు శత్రువులుగా నీ ముందుకు వస్తూ ఉంటాయి. జయించటానికి నువ్వేం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఏమండి, సిగ్గుపడిపోయే ప్రమాదం ఉంది. మనం యుద్ధ భూమిలో మనం ఉన్నాం. ఎన్నో పోరాటాలు పోరాడవలసిన వారమై ఉన్నాం. ఈ పోరాటంలో ఏమండి మనం ఏం సిద్ధపరచుకోవాలి తెలుసా? పౌలు గారు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని స్తోత్రం. మరి ఏ ఆయుధాలు సిద్ధపరచుకోవాలి మనం? వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ ఆయుధం? వాక్యం అనే ఆయుధం ఉండాలి. ఉందా వాక్యం అనే ఆయుధం? ఉండవు. వాక్యం ఉండదు. ఏమండి, ఆ ఎల్లమ్మ గొడవ, ఈ ఎల్లమ్మ గొడవ అంతా హృదయంలో ఉంటుంది, కానీ వాక్యం మాత్రం ఉండదు. ఏమండి, వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. నీ హృదయంలో వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మను సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మ నడిపించబడతారో, దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఏమండి, విజ్ఞాపన ఆత్మను కలిగి ఉండాలి. స్తుతి అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచుకుంటావో అప్పుడు యుద్ధంలో ఏం చేస్తావు? నువ్వు ఈజీగా జయిస్తావు. దేవుని స్తోత్రం. పోరాడుద్ది, లోకం పోరాడుద్ది, సాతాను పోరాడతాడు, శరీరం పోరాడుతుంది, నీ బంధువులు పోరాడతారు. ఏమండి, పోరాటాలన్నిటిలో కూడా మనం ఎప్పుడూ కూడా ఏ పోరాటం వచ్చినప్పటికీ కూడా సిద్ధం అన్నట్లుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అమ్మయ్య, నాకు అయిపోయింది, ఇంక నేను అంతా పరిశుద్ధంగా ఉన్నాను, నాకు ఇంకే పోరాటం రాదు అనుకుంటాక లేదు. మనం చచ్చే వరకు కూడా. ఎప్పటి వరకు? చచ్చే వరకు కూడా. కార్య ఆరంభము కంటే కార్య అంతం మరింత ప్రాముఖ్యమైనది. ఏమండి, ప్రారంభంలో బాగుండి తప్పిపోయిన వాళ్ళు, చివరిలో తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడూ కూడా యుద్ధ భూమిలో ప్రతి పోరాటంలో కూడా సిద్ధపాటు కలిగి పోరాటంలో జయించేవారుగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటిగా దేవుని సన్నిధికి మనం సిద్ధపడాలి. రెండవదిగా ఏమండి, యుద్ధ భూమిలో ఉన్న మనము ప్రతి పోరాటానికి కూడా సిద్ధపడిన వారిగా ఉండాలి. ఇంకా చివరిగా నేను ముగింపుకు వస్తున్నాను. చివరిగా దేవుని రాకడ రాబోతుంది. దేవుని స్తోత్రం. దేవుని రాకడ రాబోతుంది. మన చుట్టూ కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నా రాకడలో లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడు. ఏ దినాలు? లోతు దినాలు. లోతు దినాలు ఎలా ఉన్నాయండి? లోతు దినాలు ఎలా ఉన్నాయి? ముక్కు పచ్చలారని బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నట్టు వారి వరకు కూడా పాపం కొరకు వచ్చి నుంచున్నారంట గుమ్మం ముందు. ఏమండి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఈ రోజులు కూడా అంతేనండి. ఏమండి, చిన్న చిన్న పిల్లల్లో భయంకరమైన పాపం. ఏమండి, వాడు క్లాస్ ఎంత చదువుతున్నాడంటే 5th క్లాస్ 6th క్లాస్. ఏమండి, చిన్న చిన్న వయసుల్లోనే హృదయంలోనికి పాపం వచ్చేసింది. పాపం కొరకు తహతహలాడిపోతుంది హృదయం. లోతు దినాలు వచ్చేసాయి. ముసలి వాళ్ళ వరకు. ఏమండి, వృద్ధుండనే ఆ బుద్ధి కూడా ఉండదు చాలా మందికి. అయ్యో, నా వయసుకు నేను ఇలా ఉండకూడదే అని ఆ బుద్ధి జ్ఞానములు కోల్పోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమండి, లోతు దినాలు. ఆయన రాకడికి మరొక చోట అంటాడు నోవాహు దినాలు అంటాడు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు,
పెళ్లికి ఇయ్యబడుచు, తినుచు త్రాగుచు. మాకు చాలా ఉంది, మాకు మాకు 2 తరాలు తిన్నా తరగదు, మేము ఎంతకాలం తిన్నా తరగదు, మాకేమీ లోటు లేదు, మాకు అన్నీ ఉన్నాయి. ఒక ప్రక్కనేమో తినొచ్చు, ఎవరికి కొదువు లేదు. ఈ రోజు అన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు మంచిదే, అన్నీ ఇచ్చాడు మంచిదే. అన్నీ ఇచ్చిన దేవునికి నువ్వు ఎంత సంతోషకరంగా బ్రతుకుతున్నావు, అన్నీ ఇచ్చిన దేవునికి ఎంత ఇష్టంగా బ్రతుకుతున్నావు. దేవుని రాకడ ఉందని మర్చిపోతున్నావా? దేవుని రాకడకు సిద్ధపడుతున్నావా? సిద్ధపాటు నీలో ఉంది. డిఎల్ మూడీని అడిగారంట, ఆయన కొంతమంది విలేకరులు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగారంట, ఏమన్నా తెలుసా? డిఎల్ మూడీ గారు, ఈ రోజే ప్రభు వస్తే మీరు ఎలా బ్రతుకుతారు అని అడిగితే ఆయన అన్నాడంట, నిన్నెలా బ్రతికానో ఈరోజు కూడా అలాగే బ్రతుకుతాను. నువ్వు చెప్పగలదు అలాగా? నేను నిన్నెలా బ్రతికానో ఈరోజు కూడా అలాగే బ్రతుకుతాను ప్రభు వస్తే, అలా నేను సిద్ధపడ్డాను అని నువ్వు చెప్పగలదువా? ఇంకా నాలో ఉన్నాయండి, వదులుకోవాలండి, ఇంకా నేను సరి చేసుకోవాలండి, ఇంకా ఇదిగో మారవలసిన టైం ముందు ఉందండి, మారతానులేండి అనుకోవద్దు. వాయిదాలు వేస్తున్నావేమో, ఇంకా మారవలసిన వయసు నాకు చాలా ఉంది, ఇంకా నేను చాలా సంవత్సరాలు ఈ లోకంలో అనుభవించే వయసు ఉంది నాకు అనుకు వాయిదాలు వేస్తున్నావేమో. జాగ్రత్త, నీ కాళ్ళు కింద చెప్పుకు గ్యారంటీ ఉంది, కానీ నీ బ్రతుకుకు గ్యారంటీ లేదు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు. ఆయన రాకడ రాబోతుంది. అందుకే ఆయన రాకడలో మనందరము కూడా ఎలా సిద్ధపడాలంట? పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఎలా సిద్ధపడాలి? పెళ్లి కుమార్తెగా. ప్రభువైన యేసుక్రీస్తుకి భార్య ఎవరంటే సంఘమే. ఆ వధువైన సంఘంలో మనము కూడా చూడండి, పెళ్లి కుమార్తె అలంకరించబడి ఉంటుంది, అవునా లేదా? ఏమండి, పెళ్లి కుమార్తె ఎలా పడితే అలా ఉంటుందా? పెళ్లి కుమార్తె ఏం చేస్తారు? అలంకరిస్తారు. నీవు కూడా ఏం చేయబడాలి? అలంకరించబడాలి. దేంతో అలంకరించబడాలి? ఏమండి, దేంతో అలంకరించబడాలి? పేతురు రాస్తాడు, పేతురు భక్తుడు అంటాడు కదా, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం. గుణం ఏమండి, గుణం అవసరం. ఏమండి, గుణం మంచిది కాకపోతే నీ కోట్లు ఆస్తుంటే ఏంటి ప్రయోజనం? గుణం మంచిది కాకపోతే ఎన్నుంటే ఏంటి ప్రయోజనం? అందుకే ఏమండి, గుణమని అలంకారం సంపాదించుకో, గుణాన్ని సంపాదించుకో, మంచి గుణం కలిగి ఉండు, సాధువైనట్టు గుణం కలిగి ఉండు, సాధువుగా బ్రతుకు, అలంకరించుకో. సాధువత్వంతో నువ్వు అలంకరించుకో, మృదువత్వంతో అలంకరించుకో. నీ మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మృదువుగా ఉండాలి. మృదువుగా ఉండడం అంటే మృదువుగా ఉండడం అంటే ఏంటి? కొంతమంది నేను ఒక ఆబాటుంది, నేను ఏదైనానండి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేస్తాను, స్ట్రైట్గా ఉంటానండి, స్ట్రైట్గా మాట్లాడతానండి. స్ట్రైట్గా మాట్లాడు. వాళ్ళ ఆయన అంటాడంట, నువ్వు అంత స్ట్రైట్గా ఉండకు, దాంట్లో మసాలాలు కలుపు. ఏం కలుపు? మసాలాలు కలుపు మాట్లాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తే అందరికీ శత్రువు అయిపోతాడు. కాబట్టి కొన్ని మసాలాలు కలిపి అదే మాటని మాట్లాడు. స్టోరీ మీకు ఇంతవరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను అవసరం. రాజుగారి దగ్గరంట జాతకాలు చూసేవాళ్ళు 2 ఉన్నారంట. ఒకసారి రాజుగారు వాళ్ళిద్దరిని పిలిచి చెయ్యి చూపించరే, నా జాతకం చెప్పరా అని మొదటోడు చేసి ఆ చెయ్యి ముందు పెట్టాడు. ఆ వాడు అన్నాడంట, చెయ్యి అంతా చూసి అన్నాడంట, రాజుగారు మీరు దిక్కులేని సావు చేస్తారన్నాడంట. ఏ చావు?
తీసుకెళ్ళి ఊరు తీసేయండి రా అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, వాడికి చెయ్యి ముందెట్టాడు. వాడు అన్నాడంట, చెయ్యి చూసి అన్నాడంట, రాజుగారు మీరు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతారండి, మీరు చాలా వృద్ధాప్యం వరకు బ్రతుకుంటారు, మీకంటే ముందు మీ భార్య పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మీరు వెళ్తారు అన్నాడు. అంటే ఏంటి, మీరు చనిపోయేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరో మిగలరు. ముందోడు చెప్పింది అదే, దిక్కులేం చావు చేస్తారన్నాడు ఆయన. వీడు చెప్పింది అదే. కానీ వీడు ఇలా చెప్పగానే రాజుగారికి సంతోషం వచ్చేసింది. ఒరే వీడికి హారాలు వేయండిరా, వీడికి బంగారం బహుమతిగా ఇవ్వండిరా. చూడండి, ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ ఒకడు ఎలా చెప్పాడు. కాబట్టి మన మాట ఎలా ఉండాలి, అది సంపాదించుకోవాలి. నీ మాట కరుకుదే, నీ మాట కొంతమంది మాట ఉంటుంది భయంకరంగా. కానీ ఇప్పుడు సంపాదించుకోవాలి, ఇప్పుడు సిద్ధపరచుకోవాలి. ఏంటంటే ఆయన రాకడం సమీపంగా ఉంది. మనం పెళ్లి కుమార్తెలు. మనం ఏమండి, ఇంత భక్తి చేసి ఇంటెనకాల చచ్చింది అన్నట్టు పరలోకం రాజ్యం పోగొట్టుకుంటే ఏంటండి మనకు మిగిలేదు. మనం భక్తి చేసేది, మనం ప్రభువు నమ్ముకున్నది ఎందుకు, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం కాదు. అవునా, ఇది 3 నాళ్ళ ముచ్చట, మురిపించి కాసేపు మురిపించి మాయమైపోయే ముచ్చట ఇది. కొద్దిసేపు ఏడిపిస్తుంది, కొద్దిసేపు నవ్విస్తుంది, కొద్దిసేపు నేను నా ఎంతటోడు లేడు అన్నట్టుగా విర్రవేగిస్తుంది, కొంతసేపు నువ్వు ఎంత చేత కానాడువా అనిపిస్తుంది కదా. ఇది 3 నాళ్ళ ముచ్చటే. దీని కొరకు కాదు, ఉన్నతమైనది, శాశ్వతమైనది. దూరం నుండి చేసి వందనం చేస్తూ వెళ్ళిపోయారంట మన పితరులు. దూరంగా ఉన్నది చూశారు వాళ్ళు. అప్పుడే అందుకే మన మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, మన మనసు పైన ఉండాలి, మన కాళ్ళు కింద ఉండాలి బ్రతికినంత కాలం. దేవుని స్తోత్రం. మన మనసు ఎక్కడ ఉండాలండి, పైన ఉండాలి. పైన ఉన్న వాటి కొరకు ఎదురు చూడాలి, పైన ఉన్న వాటి కొరకు ఆశ కలిగి ఉండాలి. నా ప్రభుతో వెళ్ళిపోతాను రోజు. ఓ సన్నిగా ఆయన నిజంగా మరణించే సమయానికి చాలా బలహీనుడు, శరీరం చాలా బలహీనమైపోయింది. అయినప్పటికీ కూడా నాట్యం చేస్తూ పరవశిస్తూ, నా ప్రభువు నేను చూస్తున్నాను, అదిగో నా ప్రభువు నేను చూస్తున్నాను అంటూ పరవశిస్తూ, పాటలు పాడుతూ పరవశిస్తూ దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మనం కూడా అలాంటి పరవశంతో ఎదురు చూస్తూ, మన మనసు ఎప్పుడూ కూడా పైన వాటి కొరకు ఎదురు చూస్తూ, ఈ భూమి మీద అలంకరించుకుంటూ ఓర్పుతో, ఓర్పు సంపాదించుకో. బైబిల్లో అంటాడు, ఓర్పు సంపాదించుకో, సాత్వికాన్ని సంపాదించుకో, మృదువత్వాన్ని సంపాదించుకో. ఇవన్నీ కూడా ఊరికే రావు, పుడతంతోటే రాదు. పుడతంతోటే మనం ఎవరం, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది, పుట్టిన తోడనే అబద్ధములు నేర్చుకుంటున్నారు. ముందు బైబిల్లో ఎప్పుడంట, పుట్టిన తోడనే, పుట్టిన తోటే ఏ అబద్ధం నేర్చుకుంటారండి. పుట్టిన పిల్లలు చూడండి, ఒక్కటి నేర్పుతారు. మనం అనుకుంటాము ఏమైపోయింది, ఇంతకీ ఎత్తుకుంట కోసం ఎత్తుకోవాలని నేర్పుతారు. కొన్నిసార్లు మనుషులుగా మన యొక్క ఆలోచనలు చెడ్డవి, కానీ వాటిని మనం సంపాదించుకుంటూనే వస్తాయి, పుట్టుకతోటే రావు. కాబట్టి దేవుని రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన వారు ఎత్తబడి 10 మంది బయలుదేరారు. 10 మంది దేనికోసం బయలుదేరారు, పెళ్లి కుమారుడు కొరకే బయలుదేరారు. కానీ ఐదుగురే ఎత్తబడ్డారు. సంఘంలో గురుగులు ఉంటాయంట. అమ్మా ఏముంటాయి, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, చెట్టు ఉంటుంది, పొట్టు ఉంటుంది. 2 రకాల బ్యాచ్. మనం ఎలాగున్నాం, చెట్టులాగున్నామా, పొట్టులాగున్నామా, గురుగుల్లాగున్నామా, గోధుల్లా ఉన్నామా? మన
గురించి మనం ప్రశ్నించుకున్నామా? మన గురించి మనం విమర్శించి చేసుకున్నామా? మనం అలా చేసుకోం. ఊరందరినీ విమర్శ చేస్తూ ఉంటాం. వాడు ఎలాగా, వీడిలాగా. నువ్వు మాత్రం గొప్ప, నీ డబ్బా నువ్వే కొట్టుకుంటావు. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే ఎప్పటికీ బాగుపడలేవు, ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు. కాబట్టి నీలో ఉన్న నిన్ను నువ్వు విమర్శ చేసుకో. ప్రభు వస్తే నేను ఎత్తబడతానా? నేను సిద్ధంగా ఉన్నానా? నాలో పరిశుద్ధత ఉందా? ఎన్నటన్నిటికీ కూడా ఆయన సన్నిధికి పరిశుద్ధతే అనుకూలం అంటుంది. పరిశుద్ధతతో నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధతతో సిద్ధపడాలి. ఎందుకంటే పరిశుద్ధుల స్వాస్యం అంట. దేవుని స్తోత్రం. ఎవరిది? పరిశుద్ధుల స్వాస్యం. అలాంటి పరిశుద్ధుల సముఖంలోనికి మనం వెళ్ళడానికి పరిశుద్ధత కలిగిన వారిగా సిద్ధపడాలి. మన మాట, మన చూపు, మన ప్రవర్తన పరిశుద్ధత సంపాదించు. పరిశుద్ధతను సిద్ధపరచుకో. ఎప్పటికీ అపవిత్రులుగా ఉండొద్దు. ఇంతవరకు అపవిత్రంగా బ్రతికింది చాలు. ఈ రోజైనా దిద్దుకోవడానికి ప్రయత్నించాను. నేను ఇంకా నాలో ఎక్కడ అపవిత్రత ఉంది, ఎక్కడ నేను దిద్దుకోవాలి, ఎక్కడ నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, నేను పెండ్లి భార్యగా నేను దేన్ని అలంకరించుకోవాలి, ఇంకా నాలో ఏ అలంకరణ లోపంగా ఉంది అని ప్రభువుని అడుగు. సిద్ధపడు. ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. కాబట్టి సిద్ధపడి ఉంటే మనం ధన్యులు, సిద్ధపడకపోతే అన్యులుగా మిగిలిపోతాం. కాబట్టి మనందరము కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ఆమె ప్రార్థన చేసుకుంటామండి. ప్రేయర్కి అందరూ సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎంతో వాక్యం విన్నావు, నీకు ఏ మాట అర్థమైందో ఒక్కసారి ప్రభు దగ్గర పెట్టు. అందరూ ప్రార్థన చేద్దాం. తీర్చబడేవారం కాదు. కానీ ప్రభువా, నీ కృప, నీ అపారమైనటువంటి తండ్రి నా కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తూ నా ప్రభువా నీ సన్నిధిలో నేను తండ్రి రక్షించబడి నీ సన్నిధిలో ఉండగలిగేటట్లుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయినా నీకు వందనాలు. అలాగే నేను ప్రభువా సైనికుని వలె అయా మంచి నమ్మకస్తునిగా మేము ఉండాలని ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేశారు. నాయనా నీకు వందనాలు. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారం ఇస్తానని ప్రభువా నీ లేఖనాల ద్వారా తెలియచేశారు. నాయనా నీకు వందనాలు. నమ్మకత్వం అనేది ఎన్నడూ కోల్పోకుండా ప్రతి విషయంలో కూడా నాయన ప్రభువా అయ్యా నాయన తండ్రి భక్తి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడని నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానని ప్రభువా నేను తండ్రి నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తాడని ప్రభువా ఎన్నో విషయాలు నీ లేఖనాల్లో అయ్యా నిక్షిప్తమై ఉన్నాయి. నేను ప్రభువా వాటిని నేను మరొకసారి
ఒకసారి ధ్యానించి నైనా ప్రభా మా హృదయాల్లోనికి వాటిని తలపోసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము ఈ లోకంలో సైనికునిగా ఉన్నాం కాబట్టి ప్రభా, ఆ సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు ఏ విధంగా సిద్ధపడతాడో ప్రభా, ఆ విధంగా ప్రభా మేము భక్తి జీవితంలో ప్రభా మేము సిద్ధపడుతూ ఉండాలని, ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపాటు అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని, సిద్ధపాటు లేకపోతే మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని మేము చేరుకోలేమని నాయనా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయనా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మేము ఎలా సిద్ధపడాలో, దేని కొరకు సిద్ధపడాలో, ఎందుకు సిద్ధపడాలో, సిద్ధపాటు లేకపోతే ఎలాంటి అయినా పరిస్థితికి మేము వెళ్ళిపోతామో ప్రభా, సిద్ధపాటు అనేది మేము కలిగి ఉండకపోతే మా ఎట్టకాలకు ప్రభా మా బ్రతుకులు ఎలా ముగించబడతాయో అయ్యా ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు నాయనా. నీకు వందనాలు అయ్యా. మొదటిగా నీ సన్నిధిలో అయ్యా నిన్ను ఆరాధించడానికి ప్రభా మేము సిద్ధపడి ఉండాలని ప్రభా మీరు మాకు తెలియజేశారు నాయనా. నీకు వందనాలు. అలాంటి సిద్ధపాటును మాకు ఇవ్వండి అయ్యా ప్రభా. నీ సన్నిధిలో నువ్వు దేవుడు అని గుర్తించి, ఆరాధనకు యోగ్యుడు నువ్వు ఒక్కడవే అని గుర్తించి ప్రభా అయ్యా నాయనా తండ్రి నిన్ను ఆరాధించడానికి అయ్యా మీరు అర్హులు అని గుర్తించి ప్రభా మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయనా తండ్రి. ఏదో మొక్కుబడిగా నైనా కాకుండా, ఏదో ఆనవాయితీగా ఒక ఆచారబద్ధంగా ఆరాధనకు పరిగెత్తుకుని రావడం కంటే ప్రభా నైనా అయ్యా నువ్వు దేవుడు అని గుర్తించి అయ్యా మీరు మా కొరకు చేసిన ఆ కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆ యొక్కనైనా ప్రభా ఆ యాగాన్ని మేము జ్ఞప్తికి తెచ్చుకుని ప్రభా అయ్యా నీ నామాన్ని మేము స్మరిస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ బ్రతుకు కోసం, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ కోసం, మీరు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం కోసం, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్కనైనా మంచి అయ్యా ప్రభా పరిస్థితి కోసం అయ్యా మేము నాయన ప్రభా అయ్యా నిన్ను ఆరాధించడానికి కృతజ్ఞత కలిగిన హృదయాలతో, నిండు మనస్సుతో మెండుగా నిన్ను ఆరాధించగలిగేటట్లుగా అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నాం కానీ నీ మాటను వినలేనటువంటి వారిగా అయ్యా ప్రభా మా మనస్సులు అయ్యా చెడిన స్థితిలో, మా మనస్సులు నీ మాటకి అయ్యా ప్రభా ఏమాత్రము లోబడనేటువంటి పరిస్థితిగా ఉన్నదని ప్రభా మాకు తెలియచేస్తారు నైనా. నీకు వందనాలు నైనా. నీ మాటలు వినడానికి మొదటిగా మా మనస్సులను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి, మా హృదయాలని సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ మాటల మీద ఆసక్తితో, నీ మాటల మీద తీపితో నేను క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అయ్యా ప్రభా అయ్యా భక్తుడు మాట్లాడినటువంటి ఆ మాట అయ్యా నీ మాట బ్రతికిస్తుందని, అయ్యా నీ మాట బాధల్లో నెమ్మది కలిగిస్తుందని, నీ మాట అయ్యా ప్రభు చీకటి గల చోట వెలిగిచ్చే దీపముగా మారుతుందని నీ మాట కనుక మేము వినగలిగితే ప్రభా అయ్యా మేము నైనా నీ మాట వినడానికి మా హృదయాలని నిన్ను ఆరాధించడానికి సిద్ధపడి వస్తే నీ మాట అనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, తరతరాలకి తరగని ఆశీర్వాదం, జీవితాంతానికి సరిపడేటటువంటి ఆశీర్వాదం, బ్రతుకు దినాలన్నీ సరిపడే ఆశీర్వాదాన్ని నువ్వు ఇస్తావని ప్రభా ఈ పగటి పూట నైనా మీరు తెలియచేస్తారు నైనా. నీకు వందనాలు. అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు కలిగిన బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాంటి భక్తి మా జీవితాల్లో ఆ ముక్తిని చేర్చేటట్లుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. యుద్ధ భూమిలో మేము అడుగు పెట్టామని రక్షించబడిన ప్రతి ఒక్కరము, నిన్ను ఎరిగిన ప్రతి ఒక్కరము, నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరము అయ్యా ప్రభువా యుద్ధ భూమిలో మేము అడుగు పెట్టామని లోకంతో పోరాడవలసిన వారమై ఉన్నామని నైనా ప్రభా. అంధకార సంబంధమైనటువంటి సమూహంతో, దురాత్మలతో మేము పోరాడవలసిన వారమై ఉన్నామని, ఇది ఇరుకు మార్గమని ప్రభా ఈ భూమిలో అడుగుపెట్టిన మేము ఇది యుద్ధ భూమని, నరుల కాలం యుద్ధ కాలము కాదా అని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే. ఈ యుద్ధంలో అడుగుపెట్టిన మేము ఎన్నో పోరాటాలు, ఎన్నో సంశయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో తార్కాణాలు మేము ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. వీటన్నిటినీ జయించగలిగి అయినా సైనికుని వలె అయ్యా ఒక మంచి సైనికుని వలె ఈ యుద్ధంలో విజయాన్ని సాధించేవారుగా మమ్మల్ని అందరినీ ప్రభా నీ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని అయ్యా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. ఈ యుద్ధ భూమిలో
మేమందరము కూడా ఈ పోరాట పటిమలో, ఈ యుద్ధ యొక్క ప్రభా, ఈ యుద్ధ క్షేత్రంలో అందరము కూడా విజయశీలులుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. అలాంటి సిద్ధపాటు మాకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం అయ్యా ప్రభువా. మేమందరము యుద్ధంలో అడుగు పెట్టాం. మేమందరము కూడా ఈ శ్రమలని, ఈ శోధనలని, ఈ పరీక్షలని, ఈ అవకతవకలని, లోకంతో అయ్యా మమేకం ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి మా జీవితాలు ఈ లోక ఆచారాలన్నిటికీ వ్యతిరేకంగా నీకు ఇష్టంగా బ్రతకగలిగేటట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అయ్యానైనా అయ్యా నీకు స్తోత్రాలు. మాకు ఎందరూ శత్రువులుగా ఉన్నారో ప్రభువా నైనా వాటన్నిటినీ జయించవలసిన వారమై ఉన్నామని ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేశారు నైనా. నీకు వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా నాలుక అగ్ని ఉందని, ఇది నైనా ప్రభువా మానవుని హృదయంలో పాప ప్రపంచమై అయ్యా ప్రభువా నేను కారు చిచ్చుతో అయ్యా అగ్నిని రాజుపెట్టేటట్లుగా, అడవిని తగలబెట్టేటట్లుగా అయ్యా పాప ప్రపంచంగా పరిగణించబడుతున్నటువంటి ఈ నాలుకను సరిచేసుకోవాలని, జాగ్రత్త కలిగే బ్రతకాలని ప్రభువా మీరు మాకు నైనా జ్ఞాపకం చేశారయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ నాలుకను ప్రభువా మా మాట ఎలా ఉందో, మా ప్రవర్తన ఎలా ఉందో, మా బ్రతుకు ఎలా ఉందో, మేము మాట్లాడే తీరు ఎలా ఉందో మరొకసారి పరిశీలించుకునేటట్లుగా ఆయన మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలను ప్రభువా బట్టి మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు నైనా. అయ్యా నైనా మాట విషయంలో ఎన్నో పర్యాయాలు తప్పిపోతున్నాం. మాట విషయంలో ఎన్నోసార్లు దుర్భాషలాడుతూ ఉన్నాం. మాట విషయంలో ఎన్నో నైనా అయ్యా నైనా చేయకూడని అయ్యా ప్రభు అపరాధాలు చేస్తూ అయ్యా జీవితాన్ని, భక్తి జీవితాన్ని అయ్యా పాడు చేసుకునేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. దయచేసి మమ్మల్ని మన్నించి క్షమించి ప్రభువా నైనా తండ్రి మా నాలుకను అయ్యా ప్రభు మృదువైన దానిగా, మా నాలుకను ప్రభువా అయ్యా క్రోధం లేని దానిగా, మా నాలుకను అయ్యా ప్రభువా నైనా మా స్వరాన్ని, మా మాటను అయ్యా దిద్దుకోగలిగేటట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రంగా కాపాడుకోగలిగేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ యుద్ధ భూమిలో ఒక రోజున విజయాన్ని చేజిక్కించుకునేటట్లుగా, గెలుపొందినటువంటి స్వాస్థ్యంలో మేము అడుగు పెట్టేటట్లుగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను. దేవానికి వందనాలు. చివరిగా నీ రాకడ కొరకు మేము పెండ్లి కుమార్తెగా ప్రభు వధువు సంఘముగా ప్రభు మేము సిద్ధపడాలని, నోవాహు దినాల వలె నేడు దినాలు ఉన్నాయని ప్రభువా, లోతు దినాల వలె నేడు దినాలు ఎంతో భయంకరంగా ప్రభువా నైనా ప్రభువుని నమ్మినప్పటికీ ప్రభు మీద ఆధారపడలేనటువంటి దినాలు ప్రభువా, ప్రభువుని విశ్వసించినప్పటికీ ప్రభువా ఆ విశ్వాసాన్ని ప్రభువా నైనా ప్రక్కన పడేసి ప్రభు లోకంతో మమేకమైపోయేటటువంటి బ్రతుకులు నేడు ప్రభువా విశ్వాసుల జీవితాల్లో తారసపడుతున్నాయి. దయచేసి ప్రభువా వాటన్నిటిని కూడా హెచ్చరించారు. పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా నీ యొద్దకు ప్రభువా మేము చేరువయ్యేటట్లుగా ప్రభువా రాకడలో మేము ఎత్తబడేటటువంటి ఆ గుంపులో మేము ఉండేటట్లుగా సహాయం చేయండి. గురుగుల వలె పెరికి వేయబడేటటువంటి జీవితాలు కాకుండా ప్రభువా అయ్యా నైనా మేము విత్తబడి, నాటబడి, ఎదిగి ఒక రోజున ఫలభరితమైనటువంటి ఆ పట్టణంలో, పునాదులు గల ఆ పట్టణంలో అయ్యా దూరం నుండి చూసి వందనం చేసి ఆ పట్టణంలో ప్రవేశించిన ఆ భక్తుల వలె ఈ పోరాట పటిమలో విజయాన్ని చేజిక్కించుకుని ఒక రోజున ప్రభా ఆ యొక్క ప్రభా మా అద్భుతమైనటువంటి మాకందరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణంలో మేము అడుగు పెట్టగలగడానికి మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా నైనా ప్రభా అట్టి రీతిగా సిద్ధపరచమని అడుగుతున్నాను. ఈ విశ్రాంతి దినం, ఇది పునరుత్థాన దినం, మహాదినం అని పరిగణించి దీన్ని నిర్లక్ష్యం చేసి ప్రభు దీన్ని ప్రభు ప్రక్కన పడేసి దీన్ని ఏదో చులకన చేసి ఒకవేళ మేము బ్రతుకుతున్నట్లయితే మమ్మల్ని మార్చండి. ఆ విధమైనటువంటి తీరును మాలోంచి తొలగించి ఇది మహాదినంగా, ఇది అద్భుతాలు చేసే దినముగా, ఇది అనేక మంది జీవితాలని మార్చే దినముగా ఈ గడియల్ని ప్రభువా మీరు దిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గడియలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీరు ఆకడలు ఎత్తబడేటటువంటి ఆ యొక్క ప్రభు గుంపులో అందరము ఏ ఒక్కరు ఒక్క డెక్కైనా విడిచిపెట్టబడడానికి వెళ్ళలేదు ప్రభా. అందరూ ఆ రాజ్యంలో, ఆ స్వాస్థ్యంలో, ఆ యొక్క ప్రభా మీతో పాటు ఆనందించగలిగే ఆ మహాపుణ్యలోకంలో ప్రభా మేమందరము ఆ పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రభా
నీతో పాటు ఆనందించగలిగే, నేను పరిశుద్ధుడు 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 అనగలిగే ఆ గొప్ప ఆధిక్యతను మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు అక్కడ కొరకు ఆయత్తపరచమని, వాక్యం అందించిన దాసురాలు మరింతగా బలపరచమని ప్రభు. ఎలా సిద్ధపడాలో, దేని కొరకు సిద్ధపడాలో, ఎంతవరకు ఎలా సిద్ధపడ్డామో అది జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా బ్రతుకులు, మా ఆధ్యాత్మిక జీవితాలు దిద్దుబాటు ప్రయాణలో ముందుకు అడుగులు వేసేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ చేద్దాం. నేను చెప్పిన విషయం బట్టి ఒకసారి ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభు. ఇంతవరకు నాయన జరిగిన ఆరాధన అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మేము ఎలా సిద్ధపడాలో మీరు మాతో మాట్లాడారు. అలా మేము సిద్ధపడటానికి అన్ని విధాల నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభు. విత్తబడిన వాక్యాన్ని 30, 60, 100గా ఫలింపచేయండి. వాక్యం వినని బిడ్డలందరూ కూడా నాయన మరింతగా వాక్యానికి దగ్గరగా మార్చబడి ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ రాకడలో ఎత్తబడే వారిగా ఉండడానికి సిద్ధపరచమని మరొకసారి వేడుకుంటున్నాను తండ్రి. కొన్ని బిడ్డలైన వారిలో ప్రభు కొంతమంది బలహీనులుగా అనారోగ్యాలతో ఉన్నారని శివ కొరకు ప్రార్థన చేయమని కోరారు. స్వస్థపరచండి. చంటి బిడ్డలు ప్రభు జ్వరాలతో ఉన్నారు, స్వస్థపరచండి ప్రభు. ఇదిగోనైనా మరి ప్రభు పూర్ణమామ గారి విషయంలో మీరు ఎంతో కృప చూపించారు. ఇంకా సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. వారి మనవడు ప్రభా నీళ్ళు వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్వరాలు బలహీనతలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఇదిగోనైనా అయ్యా మరి ప్రభా మరి కృప వాళ్ళ అమ్మగారు ప్రభా నా తండ్రినైనా మరి గృహం కట్టుకున్నారని, గృహ ప్రవేశం అని చెప్పారు. అందు విషయంలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇదిగోనైనా నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కృపాక్షేమములు అనుగ్రహించమని, వారు చేసిన వ్యవసాయ ఉద్యోగ వ్యాపారాల్లో వారి రెక్కలకు ఆరోగ్యం కలగజేయమని, ప్రతి కీడు తప్పించమని, వారి ప్రతి అర్పణ అంగీకరించి నూరంతల ప్రతిఫలం వరకు అనుగ్రహించమని ప్రభు. ఇదిగో రేపు ఆల్నైట్ ప్రేయర్లో కూడా బిడ్డలు పాలు పొందే అవకాశం కలగజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ